తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ వ్యవహారం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అతడి ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కంటెస్టెంట్ల ఆర్టీసీ బస్సులను, వాహనాలను ప్రశాంత్ అభిమానులు ధ్వంసం చేశారు. దీంతో ఆ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా, ఆయన అభిమానులను సహనిందితులుగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బిగ్ బాస్ షో నిర్వాహకులు హెచ్చరిస్తున్నా వినకుండా ప్రశాంత్ స్టూడియో బయటకు రావడంతోనే వాహనాల ధ్వంసం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడు కాగా, అతడి సోదరుడు మనోహర్ను ఏ2గా, వారి స్నేహితుడు వినయ్ను ఏ3గా చేర్చారు. ఏ4 నిందితుడు సంతని సాయికిరణ్ 25, ఏ5 నిందితుడు అంకిరావుపల్లి రాజు 23ను అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు పల్లవి ప్రశాంత్ ఉదయం నుండి పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పారిపోలేదని, ఇంట్లోనే ఉన్నానని పల్లవి ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దీంతో ఇక ఏం ఇబ్బంది ఉండదని అభిమానులు అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈ సాయంత్రం 7 గంటలకి పోలీసుల చేతికి చిక్కాడు పల్లవి ప్రశాంత్. దీంతో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి గజ్వెల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. బిగ్ బాస్ గెలిచిన తర్వాత రైతుబిడ్డ ప్రశాంత్ అసలు స్వరూపం బయటపడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు వెళ్లమని వారిస్తున్నా వినకుండా ప్రశాంత్ చేసిన రచ్చ వల్లే ఇంత గందరగోళ పరిస్థితులు వచ్చాయని విమర్శిస్తున్నారు.